ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామా. ప్రియ భగవద్బంధువులారా, లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని, రూపాన్ని, మంగళకరమైనటువంటి ఆభరణ సంపదని, ఆత్మగుణాలని అన్నిటినీ కూడా భట్టర్ వారు ఏ రోజుకు ఆ రోజు ఒక అందమైనటువంటి మాలగా గుచ్చి మనకి అందిస్తున్నారా అనిపిస్తుంది ఈ శ్లోకాలు మనం వింటూ ఉన్నప్పుడు. ఇవాళ మనం 46వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఇవాళ నగలే నగలండి, ఒంటి నిండా నగలే. ఎవరైనా చక్కగా నగలు పెట్టుకుంటే లక్ష్మీదేవిలా కళకళ్ళాడిపోతోందమ్మా అంటాం. ఆ లక్ష్మీదేవి సర్వాభరణాలతోటి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని, ఎన్ని నగలు పెట్టుకుంది అన్నదాన్ని ఈ భట్టర్ వారు ఈనాటి శ్లోకంలో మనకి అందిస్తున్నారు. కనకరసనా ముక్తా తాటంకహార లలాటికా మణిసరతులా కోటి ప్రాయైః జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణైః వలయసకలైః దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా కనక రసనా ముక్తా తాటంకహార లలాటికా మణిసరతులా కోటి ప్రాయైః జనార్దన జీవికే. ఈ శ్లోకంలో అమ్మని ఏమని పిలిచారో తెలుసా అండి? అందమైన పిలుపు, జనార్దన జీవికే. జనార్దనుణ్ణి జీవింపచేసే ఓషధి లత అమ్మ అంటూ అందమైన పిలుపు పిలుస్తారు. ఇది జనార్దనుడు అంటే ముందేమిటో మనం అర్థం తెలుసుకోవాలి కదండి. మనకి సహస్రనామాల్లో 128వ నామంగా వస్తుంది ఇది. జనార్దన అంటే జనాన్ అర్ధయతి ఇది జనార్దన. లోకాన్ని రక్షించడానికి అడ్డుపడే రాక్షస సమూహాన్ని నశింపచేసేవాడు అని అర్థం. దుష్ట శక్తులని పారద్రోలేవాడు అని అర్థం. జనార్దనుడు అంటే అంత మంచి అర్థం. పరాశర భట్టర్ వారే విష్ణు సహస్రనామానికి భాష్యం రాస్తూ అందులో ఈ నామానికి దస్యుత్రాణార్జనార్దన, దోపిడీ చేసే జనుల నుంచి భక్తులను రక్షిస్తాడు అనే అర్థంలో భారతంలో చెప్పినటువంటి నిర్వచనాన్ని మనకి ఇక్కడ ప్రామాణికంగా చూపిస్తారు. అంటే దుర్జనులను పీడించేవాడు, సాధు జనాల్ని రక్షించేవాడు జనార్దనుడు. ఆ జనార్దనుడికి కూడా జీవనాధారమైంది లక్ష్మీదేవి. ఎలాగండి అంటే రామాయణంలో చెప్పింది చూడండి. ఊర్ధ్వం మాసార్న జీవిష్యే హనుమ, నేను రామచంద్రుణ్ణి వదిలి ఇంకొక నెల కూడా మించి ఉండలేనయ్యా అంటుంది. అంటే ఆయన ఏమంటాడు? నజీవేయన్ క్షణమపి వినా తామసి తక్షణ. ఆ నల్లని కళ్ళ సౌందర్యంతో ఉండే సీతాదేవిని విడిచి నేను క్షణకాలం కూడా బ్రతకను అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆవిడ శ్రీయప్పతికి ఒక జీవన ఔషధం అయింది. కాబట్టి జనార్దన జీవికే అనే అందమైనటువంటి పిలుపు. అంటే అమ్మ యొక్క కళ్ళు సహజ సుందరంగానే అంత శోభగా భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేవైతే, వివిధ ఆభరణాలు ధరించిన లక్ష్మీదేవి తన అందమైన శారీరక శోభతోటి జనార్దనుడికి చాలా పరమభోగ్యంగా ఉంటుంది. కాబట్టి జనార్దన జీవిక అనేటువంటి అందమైన పిలుపుని ఇక్కడ చెప్తారు. ఇంకా ఇక్కడి నుంచి మొదలు పెట్టారండి. ఏమేమి నగలు పెట్టుకుంది అమ్మ అనేటువంటిది ఆభరణాల చేత అవయవ శోభ పెరిగిన పట్టిక అన్నమాట ఇదంతా కూడా. మొదటిది కనకరసన.
ఇది స్వర్ణ మేఖల అంటాం దీన్ని. అంటే శరీరం యొక్క పూర్వోత్తర భాగాలను కలిపే నడుముందే, ఆ నడుముకి అలంకారంగా పెట్టేటువంటి దాన్ని కనకరసన అని అంటారు. అంటే మనం హాయిగా చెప్పుకోవాలంటే బంగారు వడ్డాణం అని అర్థం. అలాగే ముక్త తాటంక, తాటంకాలు అంటే దుద్దులండి. ఆ చెవులకు పెట్టుకునేవి ముక్తా తాటంక, ముత్యాలతో ఏర్పాటు చేయబడిన దిద్దులు. మనకి అమ్మ తిరుప్పావైలో చెప్తూ తనకి ఏవేవి అలంకారాలో కావలసి చెప్పడంలో చెవులకి కింద దిద్దులు అని, పైకి కర్ణ పుష్పాలు అని చెప్పి రెండిటిని చెప్తుంది. ఈ దుద్దులు అనేవి ఎందిరాళ్ల దుద్దులు అంటే అష్టాక్షరి మహామంత్రము అని మనం అక్కడ చెప్పుకుంటాం. అలాగే పైన కుట్టించుకునే కర్ణ పుష్పాలు ద్వయమంత్రము అని చెప్పుకుంటాం. ఈ రెండిటి యొక్క అనుసంధానమే తిరుమంత్రార్థము అని మనం తిరుప్పావైలో చాలా అందంగా చెప్పుకుంటామే. అలాగ ముక్త తాటంక దిద్దులు, రకరకాలైనటువంటి కర్ణాభరణాలు, ఇంకా హారాలండి. అవి ముత్యాల హారాలు, వక్షసీమకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి అలంకారాలు. లలాటిక, లలాటికని లలంతిక అని కూడా అంటాం. అంటే నడినెత్తి మీద నుంచి ఇలాగ పాపిట్లో నుంచి నుదురు మీదకి వేలాడుతూ మనం పెట్టుకుంటామే పాపిడి బొట్టు అని, దానికి లలాటిక అని అంటారు. అంతేకాకుండా తిలకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పాపిడి బొట్టు రంగుల రాళ్ల నగగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇవి పెట్టని ఆభరణంగా ఉండేది బొట్టు అయితే, పెట్టిన ఆభరణంగా ఉండేటువంటిది ఈ తిలకం, పాపిటి బొట్టు అని కూడా అందమైన అర్థం చెప్తారు. తర్వాత మణిసరాలు అంటారు. మణిసరాలు అంటే రత్నమాలికలు అన్నమాట. ఈ రత్నమాలికలు కంఠానికి నెక్లెస్లు పెట్టుకుంటామే మనం, అలాగా గళానికి మంగళంగా శోభించే నెక్లెస్లన్నిటినీ మణిసరాలు అంటారు. అంటే ఇక్కడివి వజ్రాది మణులతోటి చేయించుకోవచ్చు, ముత్యాలతోటి అలంకరించుకోవచ్చు, కేవలం బంగారంతో పెట్టుకోవచ్చు. ఈ నెక్లెస్లు, ఈ హారాలు ఎవరి యొక్క శక్తిని బట్టి వాళ్ళం మనం చేయించుకుంటామే. అలాగా అమ్మ సర్వశక్తిమంతురాలు, సర్వ ఐశ్వర్యమంతురాలు కాబట్టి అటు రత్నాలతోటి, అటు వజ్రాలతోటి, అటు ముత్యాలతోటి కూడా సహజంగా ఉండేటువంటి మణిసరాలు అంటారు. తర్వాత తులాకోటి, తులాకోటి అంటే నూపురాలు, కాళ్ళకి పెట్టుకుంటామే గల్లుమంటూ మణిమయ నూపురాలు. అవి మంజులంగా ధ్వనించే పాదాభరణాలు అన్నమాట. మనం చూడండి, సీతమ్మవారు రామచంద్రుడి దగ్గరికి వస్తూ ఉంటే సీతా నీ రాకను గమనించాను అన్నాడు ఆయన అని రామాయణంలో చెప్తారు. ఘల్ 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 అంటూ ఆవిడ నడుస్తూ వస్తుంటే ఆ నూపుర ధ్వని ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది అని మనకి రామాయణం చెప్తుంది. అలా అందమైనటువంటి మొత్తం పాదానికి అలంకరించేదంతా తులాకోటిలోకి వచ్చేస్తుందండి. అంటే అవి కాళ్ళ అందెలవచ్చు, గజ్జెలవచ్చు, కడియాల్లాంటివి అవ్వచ్చు, గొలుసులవి అవ్వచ్చు, ఏ రకమైనవైనా సరే పాదాన్ని అలంకరింపచేసేటువంటి తులాకోటి, మణిమయ నూపురాలు మొదలైనటువంటివి అన్నీ కూడా. అంటే ప్రాయైహి అని ఒక మాట వేశారు భట్టర్ వారు. ఊరికే ఏవో కొన్ని చెప్పాం కానీ అండి, మొదలైనవి ప్రాయైహి అంటే ఇంకా మొదలేంటండి, ఇన్ని చెప్పారు కదా, అబ్బే ఎక్కడా ఇంకా చాలా ఉన్నాయి. ముంజేతికి చెయ్యి తీసుకోండి, ఉంగరాల దగ్గర నుంచి చెప్పుకు రావాలా, ముంజేతికి కంకణాలు చెప్పుకు రావాలా, కాస్త చెయ్యి పైకి వెళ్ళేటప్పటికి బాహువులకి నాగాభరణాలన్నీ చేయించుకోవాలా, ఇంకా సౌభాగ్య సూచకాలుగా ఏ నగలైతే మనం పెట్టుకుంటామో వాటిని అన్నిటినీ కూడా ప్రాయైహి అనేటువంటి పదంతో మనకు చెప్తారు. మొదలైనటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా సౌభాగ్య సూచకాలు అన్నమాట. ఇన్ని నగలతోటి అలంకరింపబడినటువంటి జనార్దన జీవికే అమ్మా ప్రాణేశుడికి ప్రియురాలా, ప్రకృతి మధురం గాత్రం. అసలు నీ శరీరం ఉందే
సహజ సౌందర్యము నీకు వేరే నగ పెట్టక్కల్లా, ఒక్క నవ్వు నవ్వావంటే ఆ దరహాసం నీకు సహజ ఆభరణం అయిపోతుంది. ఒక్క చూపు చూసావంటే చాలు, రత్న కాంతులు విలసిల్లినట్లుగా అవుతుంది. కాబట్టి నీ ప్రకృతి మధుర గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణై, ఈ అందమైనటువంటి విభూషణాలతో జాగర్తి ప్రకాశిస్తోంది. ఎలాగమ్మా, ఎలా ప్రకాశిస్తోంది? వలయ సకలై దుగ్ధం, ఒక అందమైన మాట. వలయ శకలాలు అంటే మనకి శర్కర ఖండాలు అన్నమాట. అంటే పంచదార ఉంటుంది చూడండి, అది ఖండ చక్కెర పలుకులు అని అన్నమాట. అలాంటి ఆ ఖండ చక్కెర పలుకులని తీసుకెళ్ళి పాలల్లో దుగ్ధై, పాలతో కలిపామనుకోండి, పాలే కమ్మగా హాయిగా ఉంటాయి. దానికి తోడు పంచదార కూడా తోడైతే ఎంత మధురంగా ఉంటాయో. అలా పాలతో పంచదార కలిపినట్లు, మీగడ పాలతో పంచదార కలిపినట్లు, పుష్పైశ్చ కల్పలత యథ, చక్కగా నిండుగా పువ్వులు పూచినటువంటి కల్పలతలాగా ప్రకాశిస్తోంది నీ శరీరం. ఈ ఉపమానాలు రెండు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. శరీరాన్ని, ఈవిడ యొక్క శరీరాన్ని, సర్వాభరణ భూషితమైనటువంటి శరీరాన్ని చక్కెరతో కలిపినటువంటి పాలలాగా పోల్చారు. ఒక అందమైనటువంటి మధురమైనటువంటి ఆస్వాదయోగ్యమైనటువంటి దేహకాంతి సౌందర్యము అన్నమాట. అలాగే పువ్వులు వికసించినటువంటి కల్పలతతో పోల్చారు. కల్పలతిక పువ్వులున్నప్పుడు ఎలా ప్రకాశిస్తుందో, నీ దేహము అనేటువంటి లతిక ఈ ఆభరణాలు అనేటువంటి పూలతో ప్రకాశిస్తోంది. నిన్నటిదాకా మనం చెప్పుకున్నాం, అసలు నీ అవయవ శోభే నీకు పుష్పాలంకరణ చేసినట్లుగా ఉంటుంది. అలాంటి ఈ అవయవాలన్నిటికీ కూడా తగినటువంటి అద్భుతమైన ఆభరణాలను నువ్వు ధరించావు అంటే అది పాలల్లో పంచదారేసుకు తాగినట్లుంది తల్లి నీ రూపం. అలాగా ఒక లతికకి పూర్తిగా పుష్పాలు పూస్తే ఎంత నేత్రానందకరంగా ఉంటుందో అంత బాగా ఉంది తల్లి అని. అంటే ఈవిడ పెట్టుకున్న వడ్డాణం కానివ్వండి, ముత్యాల హారాలు అవనండి, దిద్దులు కానివ్వండి, స్వర్ణ మణిహారాలు కానివ్వండి, నుదుట వేలాడే పాపిడి బొట్టు అవి కానివ్వండి, లేదా ముఖం మీద అందంగా దిద్దినటువంటి తిలకం కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు. పాదాల దగ్గరకు వచ్చేటువంటి మణిమయ నూపురాలు కానివ్వండి, గల్లు గల్లుమనేటువంటి అందెలన్నమాట అవి కానివ్వండి, పట్టీలు కానీ ఏవైనా సరే, అసలే నువ్వు సహజంగా అందంగా ఉండేటువంటి దేహం కలిగిన దానివి. ఇలాంటి నీ దేహానికి ఆభరణాలు పెట్టేటప్పటికే పంచదార పలుకులు కలిపిన పాలని ఆస్వాదించినంత హాయిగా, అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ ఆస్వాదయోగ్యంగా ఉంది అని అర్థం. అలాగే ఒక కల్పలతకి చూస్తే మొత్తం లత కనపడకుండా పువ్వులు వచ్చేస్తాయి. మనం ఇలాంటి వర్షకాల ఈ ఋతువులలో, మంచి ఋతువులలో మొత్తం ఆకు అనేది కనపడకుండా పుష్పించినటువంటి పూలతో ఉన్న చెట్లని, తీగల్ని చూస్తుంటాం. అలాగే నీ దేహం అంతా కూడా అద్భుతమైనటువంటి పువ్వులతో కూడి ఒక కల్పలతలాగా అందంగా ఉంది అని. అంటే సుందరమైన అవయవ శోభ ఈ స్వర్ణభూషణాలు, మణిమయ ఆభరణాలు వీటితోటి మరింత ప్రకాశిస్తోంది అని. అసలే అది నీ శరీరం పాలల్లా స్వచ్ఛంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మసురుణం అంటారు, నూనూపుగా ఉంటుంది, తళ 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 మెరిసిపోతూ ఉంటుంది. నీ శరీరమే తళతళ మెరిస్తే దాని మీద తళతళ మెరిసే నగలు కూడినప్పుడు ఇంకా ఆ అందం మేము ఎక్కడ చెప్పగలమమ్మా? అంతేకాదు, నువ్వు లతలా ఉంటావు, సన్నగా ఉంటావు, నున్నగా ఉంటావు, ఏపుగా ఉంటావు. ఆ ఎదిగేటువంటి అందమైన నీ రూపం ఒక చెట్టుకి అల్లుకొని ఉండే సుకుమారమైన కల్పలత ఉంటుందే అలా ఉంది నీ దేహం. గాత్రం ఏమో పాలల్లా ఉన్నప్పుడు ఆభరణాలేమో పంచదార ముక్కల్లా ఉన్నాయి అన్నారు. ఆ శరీరం ఏమో కల్పలతలా ఉంది అన్నప్పుడు ఆ ఆభరణాలేమో
పువ్వుల వంటివై నీ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి, ద్విగుణీకృతం చేస్తున్నాయి అని. లోకంలో మనకి తెలిసిన ఉదాహరణలు చెప్పాలి కాబట్టి, పాలే తియ్యగా ఉంటే అందులో పంచదార వేస్తే మాధుర్యం. నువ్వే అందంగా ఉంటే నీకు నగలు కూడా పెడితే ఎంత బాగుంటుంది తల్లి. నీ సౌకుమార్యాన్ని మించి నువ్వు ఆ కల్పలతిక యొక్క సౌకుమార్యాన్ని కూడా నీలో ఆరోపింప చేసుకున్నట్లుగా ఉండే రమణీయ మూర్తివి. నిరాశ్రయ అనశోభంతే పండిత వనితాలత అన్నట్లు తీగకి ఆశ్రయం లేకపోతే ఎలా శోభించదో, నువ్వు కూడా శ్రీయప్పతి అనేటువంటి వృక్షానికి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఆ శ్రీయప్పతి అనేటువంటి వృక్షాన్ని అల్లుకొని ఉన్నటువంటి కల్పలతిక అమ్మాని. ఆ అర్థాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకుంటూ, ఇన్ని నగలతో ఇంత అద్వితీయమైనటువంటి రూపంతో థళథళ ధగధగ మెలమెల జిగేల్ జిగేల్ అంటూ మెరిసిపోయేటువంటి తల్లిని ఒక అందమైన తీగగా స్వామి అనే వృక్షాన్ని ఆశ్రయించుకున్నటువంటి సుకుమార వల్లిగా మనకి చాలా అద్భుతంగా పరాశర భట్టర్ వారు ఈ 46వ శ్లోకంలో మనకి అందించారు. జై శ్రీమన్. అహో అహో అందమే ఆభరణ చందమే, జనార్దన జీవికే జగతికి ఆనందమే. అహో అహో అందమే మిల 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 వడ్డాణం, ధగ 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 మణిహారం, మిల 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 వడ్డాణం, ధగ 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 మణిహారం, తళ 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 తాటంకం, జిగేల్ జిగేల్ లలాటికం, తళ 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 తాటంకం, జిగేల్ జిగేల్ లలాటికం. అహో అహో అందమే ఘల్ 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 రవళుల నోపురం, జిల్ 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 మెరుపుల కంకణం, ఘల్ 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 రవళుల నోపురం, జిల్ 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 మెరుపుల కంకణం. హొయలు మీరు దరహాసం నీకది సహజాభరణం, హొయలు మీరు దరహాసం నీకది సహజాభరణం. అహో అహో అందమే కండ చక్కెరతో కలిపిన పాలో, మరి పుష్ప మధురిమల కల్పలతికో, కండ చక్కెర కలిపిన పాలో, మరి పుష్ప మధురిమల కల్పలతికో. మాటల కందని మంగళ రూపం, చూచినంత చల్లారును తాపం. మాటల కందని మంగళ రూపం, చూచినంత చల్లారును తాపం. అహో అహో అందమే ఆభరణ చందమే, జనార్దన జీవికే జగతికి ఆనందమే. అహో అహో అందమే